హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఈరోజు మీకు టెంపుల్ మొత్తం చూపిస్తానన్నమాట. చూడండి, ఈరోజు సండే అయినా కూడా నేను టెంపుల్కి ఎందుకు వచ్చానంటే టుడే ఈజ్ మై సిస్టర్ బర్త్డే. సో నేను అందుకే వచ్చాను. ఈ టెంపుల్కి చాలా స్టేట్ వాళ్ళు అనేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. కర్ణాటక స్టేట్ వాళ్ళు అయితే చాలామంది వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి అంట. సో అందుకే చాలామంది వస్తారు. చూడండి, నేనైతే టెంపుల్లోకి వెళ్ళాలని అదే పనిగా వచ్చాము. సో మా బ్యాడ్ లక్, క్యూ చూస్తే చాలా ఉందన్నమాట. సో టెంపుల్లోకి మేము వెళ్ళలేదు, బట్ బయట మాత్రమే చూసుకొని దేవుడికి టెంకాయ కొట్టుకొని, అంటే మేము టెంపుల్కి ఎప్పుడు వెళ్తూ ఉంటాం. సో ఎన్నోసార్లు వెళ్ళింటాము, కాకపోతే ఈరోజు బయట చూసుకొని చూడండి ఎంతమంది ఉన్నారో. క్యూ చాలా ఉంది. చూడండి, అది మొత్తం నిండిపోయింది. ఇంకా అయితే కానీ అక్కడ చాలామంది కూర్చున్నారు. ఇంకా అవతల సైడ్ కూడా క్యూ అనేది మనీతో టికెట్స్ ఇస్తారు, అది కూడా ఫుల్ అయిపోయింది. నేనైతే మీకు టెంపుల్ చూపిస్తూ ఉన్నాను. చూడండి, అది కోనేరుకి వెళ్ళే దారి. అది దేవుడు రథం, అదే తేరు జరిగిన తర్వాత మళ్ళీ ముక్కోటి ఏకాదశి అది జరుగుతుంది. అప్పుడు ఆ డోర్ అనేది తీసి అట్లా కోనేరు దగ్గరికి వెళ్ళచ్చు. చూడండి, నేను మీ అందరికీ టెంపుల్ చూపిస్తుంటే మా సిస్టర్ అక్కడ కూర్చొని ఉంది. సండే సాటర్డే అయితే ఫుల్గా ఉంటారు. ఇక్కడ అన్నదానాలు కూడా చేస్తారనమాట. సో దూరం నుంచి వచ్చేవాళ్ళు అక్కడ తినొచ్చు. మధ్యాహ్నం పూటలు కానీ పొద్దున్నే నైట్ టైమ్స్ 3 times పెడతారనమాట ఈ 2 days. ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడికి దర్శనానికి రావచ్చు. అలాగే చూడని వాళ్ళు కూడా ఉంటే దేవుని దర్శించుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగుంటుంది దర్శనం. దేవుడు కూడా సేమ్ చాలా అంటే చెప్పలేను. నాకైతే ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. సో క్యూ ఉంటుంది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్ లోపల కూడా అంతే. భోజనాలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అందరూ తింటారు. చూడండి, గుడి అయితే చాలా ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూసినా అందరూ జనాలే. సండే అయినా కూడా, సండే అయితే చాలామంది టెంపుల్స్కి వెళ్ళారు కదా. ఇక్కడ చూడండి టెంపుల్స్కి ఎంతమంది వచ్చారు. అక్కడైతే పిల్లలకి పుట్టెంటుకలు మొత్తం అన్నీ అక్కడ తీపిస్తారు. అది స్నానాల గది అన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనీ టికెట్స్ అనమాట. ఈ మనీ టికెట్స్ క్యూ కూడా అంతే ఫుల్గా ఉంది. చూడండి, జనాలు చాలామంది ఉన్నారు. అదైతే లడ్డూలు కౌంటర్ అనమాట. లడ్డూలు ఉంటాయి, తీసుకోవచ్చు. ప్రసాదాలు అన్నీ ఉంటాయి. ఆ జుట్టంకులు చాలా బాగున్నారు కదా. సో టెంపుల్కి వచ్చినప్పుడు కూడా అంతే, చాలామంది కొంచెం ఫన్నీగా అనిపిస్తారనమాట. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించారా ఎవరైనా చూస్తే? సో ఫైనల్లీ నేనైతే ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేశాను. అది పెద్ద తులసికోట ఉంది. మీకు టెంపుల్లోకి వస్తూ ఉన్నాను. ప్రదక్షిణలు అయిపోయింది. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత నేనైతే దేవుడికి టెంపుల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇది చెట్టు కింద నాగలు, అదే రావి చెట్టు కింద నాగలు ఉన్నాయి చూడండి. అవి నాగలు. నిన్న సాటర్డే కదా, చాలామంది అయితే పాలు అన్నీ పోసేసారు.
ఫైనలీ మై లుక్